వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోదగిన అధ్యాయం నయా వలసవాదం ప్రపంచ దేశాలకు ప్రమాదం 9వ భాగం. సామ్రాజ్యవాద అత్యున్నత దశ అయిన నయా వలసవాదం అనగా ఆర్థికంగా, రాజకీయపరంగా నామమాత్రమైన స్వతంత్ర దేశాలపై శక్తివంతమైన అగ్రదేశాలు రాజకీయంగా, ఆర్థికంగా పరోక్షంగా సాంస్కృతికంగా నియంత్రణ కలిగి ఉండడం లేదా శాసించడం. ఉదాహరణకు బ్రిటన్, డచ్ మరియు ఫ్రెంచి యొక్క వలస దేశాలైన ఆసియా, ఆఫ్రికా మరియు ఇతర ఖండాల్లోని దేశాలపై మాజీ వలసరాజ్యాలైన బ్రిటన్, డచ్ మరియు ఫ్రెంచి లేక అమెరికా లాంటి అగ్రరాజ్యాలు వరల్డ్ ట్రేడ్ సెంటర్ WTC, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF మరియు వరల్డ్ బ్యాంక్ WB ద్వారా ఇప్పటికీ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉండటం. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వాన అమెరికా ఇజ్రాయెల్ను ప్రోత్సహించి పాలస్తీనా పైన గత కొన్నేళ్లుగా చేస్తున్న దాడులతో జరుగుతున్న మానవ హననాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. బుర్కినా ఫాసో అనే ఆఫ్రికా దేశ విప్లవాత్మక అధ్యక్షుడు, 37 సంవత్సరాల యువకుడైన థామస్ సంకారాను 1987లో అతని సన్నిహిత మిత్రుడు బ్లేస్ కంపోరే నేతృత్వంలోని సైనిక తిరుగుబాటుతో హత్య చేయించింది. గల్ఫ్ దేశమైన ఇరాక్ మాజీ అధ్యక్షుడు అయిన సద్దాం హుస్సేన్ను 2006లో ఉరి తీయించింది. ఆఫ్రికా దేశమైన లిబియా మాజీ ప్రధాని మరియు మిలిటరీ అధికారి ముయమ్మర్ గడాఫీని 2011లో హత్య చేయించింది. ఆసియా దేశమైన సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ 2024లో రష్యాకు పారిపోయేలా చేసింది. ఈ సంవత్సరం జనవరి నెలలో దక్షిణ అమెరికా దేశమైన వెనిజులా దేశాధ్యక్షుడిని ఆయన అధ్యక్ష భవనం నుండి ఎత్తుకుపోయి నిర్బంధించడం, తన దోపిడీని కొనసాగించేందుకు అంతర్జాతీయ మానవ హక్కులను, న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తున్నది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో గల్ఫ్ దేశమైన ఇరాన్ అత్యున్నత నాయకుడు ఐతొల్లా అలీ ఖొమైనీని అంతమొందించటమే కాక తాను ప్రకటించిన వారే దేశ నాయకుడిగా ఉండాలని హుకుం జారీ చేస్తున్నది. సుంకాల పేరుతో ప్రపంచ దేశాలపై బెదిరింపులకు పాల్పడుతున్నది. మన దేశంపైన సుంకాలు విధించి హెచ్చరికలు చేసింది. ప్రపంచ దేశాలలో సోషలిస్టు దేశాలైన రష్యా, చైనాలు ధీటుగా సమాధానాలు చెబుతుండగా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశం ఈ సంఘటనలపై ఒక్క మాట మాట్లాడటంలేదు. ఈ సామ్రాజ్యవాదాన్ని ప్రజలు వ్యతిరేకించాలి. ఎందుచేతనంటే మనం కూడా ఏదో ఒక రోజున ఈ భూతానికి బలి కాక తప్పదు. అందుకే సామ్రాజ్యవాద దురాగతాలను ఎండగట్టాలి. వారి దుశ్చర్యలకు గల కారణాలను తెలుసుకుని చైతన్యమవ్వడానికి ఈ పోడ్కాస్ట్ మీకు ఉపయోగపడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి అధ్యాయం అపార ఖనిజ సంపద గల పశ్చిమ ఆఫ్రికా ఎందుకు అభివృద్ధి చెందలేదు. గతంలో ఫ్రాన్స్ దేశానికి వలసలుగా ఉండిన ఆఫ్రికా దేశాలు ఇప్పటికి కూడా పూర్తిగా వలస పెత్తనం నుండి బయటపడలేదు. తనకు వలసలుగా ఉండిన దేశాలకు స్వాతంత్ర్యం ప్రకటించినప్పటికీ, ఆయా దేశాలలో ఉన్న తన ఆస్తుల రక్షణ నిమిత్తం అక్కడ ఫ్రెంచి సైన్యాలను మోహరించాలని ఫ్రాన్స్ పట్టుబట్టింది. అందుకు ఆ దేశాలలోని అంతర్గత రాజకీయ ప్రభుత్వాలు అంగీకరించాయి కూడా. దాంతో ఆ వ్యవహారాలలో జోక్యం చేసుకోడానికి ఫ్రాన్స్కు అమితమైన అవకాశం దొరికింది. దాంతోబాటు ఈ దేశాలన్నీ CFA ఫ్రాంక్, సెంట్రల్ ఆఫ్రికన్ ఫ్రాంక్ ను ఉమ్మడ కరెన్సీగా అంగీకరించాయి. ఈ CFA ఫ్రాంక్ ఫ్రెంచి కరెన్సీ అయిన ఫ్రాంక్తో స్థిరమైన మారకపు రేటును కలిగి ఉంటుంది. ఈ స్థిరమైన మారకపు రేటును కొనసాగించాలంటే ఆ దేశాల ద్రవ్య విధానాన్ని ఫ్రెంచి సెంట్రల్ బ్యాంక్ కంట్రోల్లో ఉంచడానికి అంగీకరించాలి. ద్రవ్య విధానాన్ని ఆర్థిక విధానం నుండి వేరు చేయడం సాధ్యం కాదు. అంటే ఆచరణలో ఆ దేశాల ఆర్థిక విధానాలను చాలా మేరకు ఫ్రాన్స్ నిర్దేశిస్తూ ఉంటుంది. ఫ్రాన్స్ యూరోపియన్ యూనియన్ ఆర్థిక వ్యవస్థతో కలిసిపోయినప్పుడు కూడా ఈ ఆఫ్రికన్ దేశాలపై ఫ్రాన్స్ నియంత్రణ కొనసాగుతూనే ఉంది. అందుచేత ఈ పూర్వపు ఫ్రెంచి వలసలైన ఆఫ్రికన్ దేశాల స్వతంత్రం చాలా పరిమితులకు లోబడి నడుస్తోంది. ఒకవేళ ఏ దేశంలోనైనా విప్లవకారులు అధికారంలోకి వచ్చి ఈ ఫ్రెంచి చట్రాన్నుంచి విడగొట్టుకోడానికి ప్రయత్నిస్తే ఆ దేశం మీద ఫ్రాన్స్ పలు రూపాలలో నయా ఉదారవాద ఆంక్షలను విధించి ముందడుగు పడకుండా నిరోధిస్తుంది. ఇందుకు అమెరికా మద్దతు ఎప్పుడూ ఉండనే ఉంటుంది. బుర్కినా ఫాసో అనే ఆఫ్రికా దేశంలో థామస్ సంకారా అనే విప్లవకారుడు అధికారంలోకి వచ్చినప్పుడు అతడు తన దేశం నుండి ఫ్రెంచి సైన్యాలు ఖాళీ చేయాలని ఆదేశించాడు. అప్పుడు అతడిని స్వంత పార్టీకి చెందిన వ్యక్తులే కుట్రపూరితంగా హత్య చేశారు. ఈ కుట్ర వెనుక ఫ్రెంచి
సైనిక దళాల పాత్ర మరియు అమెరికా మద్దతు ఉన్నాయని వేరే చెప్పనక్కరలేదు. అయితే నయా, వలస ఆధిపత్యాన్ని ఎదిరిస్తూ ఈ దేశాలలో పోరాటాలు కొనసాగుతూనే వచ్చాయి. అటువంటి ప్రతిఘటన తరచూ సైనిక దళాలలోకి రిక్రూట్ చేయబడ్డ స్థానిక సాయుధ దళాల నుండి వచ్చింది. పిఎంఎస్ఆర్ అనగా పేట్రియాటిక్ మూవ్మెంట్ ఫర్ సేఫ్ గార్డ్ అండ్ రెస్టోరేషన్ అనే సంస్థ 2022లో బుర్కినా ఫాసోలో ఏర్పడింది. దీనికి కెప్టెన్ ఇబ్రహీం ట్రావోరె నాయకుడు. ఇతడు 2022 సెప్టెంబర్ 30న దేశంలో అధికారానికి వచ్చాడు. ఆ వెంటనే ఫ్రెంచి సైన్యాలను దేశం నుండి ఖాళీ చేయమని ఆదేశించాడు. ఖాళీ చేయించడంలో కృతకృత్యుడయాడు కూడా. తన దేశం చిక్కుకుపోయిన సిఎఫ్ఏ ఫ్రాంక్ ఏర్పాటు వల నుంచి బయటకు తెచ్చి ఆ ఏర్పాటుకు ముగింపు పలికాడు. తమ పొరుగు దేశాలైన మాలి, నైగర్లలో ఉన్న ప్రభుత్వాలు కూడా వలసాధిపత్యం నుంచి పూర్తి స్థాయి విముక్తి కోరుకుంటున్నందున వాటితో కలిసి అసోసియేషన్ ఆఫ్ సాహెల్ స్టేట్స్ అనగా ఏఎస్ ను ఏర్పాటు చేశాడు. ఆ ఉమ్మడి ఒత్తిడికి ఆ రెండు దేశాల నుండి కూడా ఫ్రెంచి, అమెరికన్ సైన్యాలు వైదొలగక తప్పలేదు. వాటితోబాటు నైగర్లో ఏర్పాటు చేసిన పెంటగాన్ డ్రోన్ కేంద్రాన్ని కూడా మూత వేయవలసి వచ్చింది. ఆ ప్రాంతం యావత్తూ ఖనిజ సంపదతో కూడి ఉంది. అటువంటి చోట ఈ ఏఎస్ ఏర్పడి స్వతంత్రతను స్థిరపరచుకునేందుకు పూనుకోవడం సామ్రాజ్యవాదానికి కాల్లో ముల్లు మాదిరిగా ఉంది. ఈ ఖనిజ సంపదలో బంగారం ఒక ముఖ్యమైన వనరు. ఆఫ్రికాలో కెల్లా అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశం బుర్కినా ఫాసో. 2024లో ఆ దేశం 57 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది. కాని ఆ దేశ ప్రజలకు ఆ బంగారం వలన ఎటువంటి ప్రయోజనమూ దక్కలేదు. అక్కడి బంగారపు గనులు విదేశీ కంపెనీల పెత్తనంలో ఉండడమే దానికి కారణం. ఆ బంగారం ఉత్పత్తి నుంచి వచ్చే ఆదాయం దాదాపుగా ఆ విదేశీ కంపెనీలకే చెందుతుంది. అక్కడ ఉన్న పేట్రియాటిక్ ప్రభుత్వం 2024లో ఎపిఎమిబి అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేసింది. బంగారపు ఖనిజాన్ని వెలికి తీసే ప్రైవేటు విదేశీ కంపెనీలను క్రమంగా స్వాధీనపరుచుకోడానికి దీనిని ఏర్పాటు చేశారు. తద్వారా వచ్చే ఆదాయంలో అధిక భాగాన్ని బుర్కినా ప్రజలకు విద్య, వైద్యం అందించడానికి ఖర్చు చేశారు. ఈ మధ్య డాలర్ భవిష్యత్తు ప్రశ్నార్థకం కావడం, తమ సంపదను ఇన్నాళ్లు డాలర్ల రూపంలో దాచుకున్నవారు ఇప్పుడు బంగారం రూపంలో దాచుకోడానికి సిద్ధమవుతూ ఉండడంతో బంగారం ధర పెరుగుతోంది. ఈ పరిస్థితిని బుర్కినా ఫాసో ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉపయోగించుకోడానికి ప్రయత్నిస్తోంది. అక్కడి నుంచి ఫ్రెంచి సైన్యాలను వెళ్లగొట్టిన అనంతరం ఆ దేశం మీద సామ్రాజ్యవాదులు విధించిన ఆంక్షల ప్రభావాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతోంది. ఇక్కడితో అయిపోలేదు. ట్రావోరె ప్రభుత్వం తన దేశంలో ఒక బంగారం శుద్ధి చేసే కర్మాగారాన్ని కూడా స్థాపించింది. తద్వారా బంగారు ఆభరణాలు, వస్తువులు తయారీని కూడా నియంత్రించగలుగుతోంది. అంతేగాక వ్యవసాయోత్పత్తులను కూడా ప్రాసెస్ చేసే పరిశ్రమలను స్థాపించింది. మరోవైపు దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగుతోంది. ఈ చర్యలన్నీ అమెరికా ఆగ్రహానికి కారణం కావడం ఊహించలేనిదేమీ కాదు. అమెరికాకు చెందిన ఆఫ్రికా కమాండ్, ఆఫ్రికామ్ చీఫ్ అయిన జనరల్ మైకేల్ లాంగ్లే అమెరికన్ సెనేట్ కమిటీ ముందు వాంగ్మూలమిస్తూ ఇబ్రహీం ట్రావోరె బంగారం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తమ స్వంత భద్రతను మరింత పటిష్టం చేసుకోడానికి దారి మళ్లిస్తున్నాడని విషపూరితంగా ఆరోపించాడు. ఈ వ్యాఖ్యానాలను మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే యావత్తు ఆఫ్రికాలోని ప్రజానీకం లాంగ్లే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బహుశా లాంగ్లే ఈ విధంగా వ్యాఖ్యానం చేయడం వెనుక అసలు లక్ష్యం ఇబ్రహీం ట్రావోరెను పదవీచ్యుతుడిని చేయడానికి పన్నిన కుట్రను సమర్థించుకోవడమే అయి ఉండొచ్చు. లాంగ్లే ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే ఏప్రిల్ 16న ఒక కుట్ర ప్రయత్నం జరిగింది. పశ్చిమ దేశాల మీడియాలో ఊరు పేరు లేకుండా పలు రాతలు వెలువడ్డాయి. అవన్నీ ట్రావోరె ప్రభుత్వం నియంతృత్వ ప్రభుత్వం అని, బుర్కినా ఫాసోలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అవాస్తవాలతో నిండి ఉన్నాయి. అయితే ఆ కుట్ర భగ్నం అయింది. కుట్రదారులు అరెస్టయ్యారు. అందుచేత సంకారాకు పట్టిన గతి ట్రావోరేకు పట్టలేదు. ఒక ఆఫ్రికన్ ప్రభుత్వం వలసవాదుల ఉచ్చు నుండి బయట పడడానికి ప్రయత్నించినప్పుడు అందుకు పూనుకున్న ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా కూలగొట్టడానికి సామ్రాజ్యవాదం ప్రయత్నించడం అన్నది ఊహించలేని విషయానికి ఏమీ కాదు. అందరికీ తెలిసిన పాత చింతకాయ పచ్చడి లాంటిదే ఈ ప్రయత్నం.
అయితే ఆఫ్రికన్ దేశాలు వలసవాద ఉచ్చు నుండి బయట పడడం అనేది ఎన్ని కష్టాలతో కూడుకుందో ఇది తెలియజేస్తోంది. బుర్కినా ఫాసో ప్రభుత్వం ఒకవైపు సామ్రాజ్యవాద కుట్రలను ఎదుర్కొంటూనే మరోవైపు ఇస్లామిక్ ఉగ్రవాదుల తిరుగుబాటును కూడా ఎదుర్కోవలసి వస్తోంది. వాళ్ల చేతుల్లో దాదాపు 40% భూభాగం ఉంది. చుట్టుపక్కల పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ దేశాల్లో ఒక మొక్కుబడిగా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. అందులో ప్రజలకు నిజంగా ప్రాతినిధ్యం వహించే సంస్థలేవీ పాల్గొనవు. కాని ఆ ప్రజలు మాత్రం ఓట్లు వేస్తారు. ఎవరు ఎన్నికైనా వాళ్లు సామ్రాజ్యవాదులకు తొత్తులుగా వ్యవహరిస్తారు. అటువంటి తొత్తు ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని తమ అధికారాన్ని ప్రశ్నించే దేశాలమీద ఆంక్షలను ప్రయోగించడం సామ్రాజ్యవాదుల ఎత్తుగడల్లో ఒక భాగం. ఇందుకు మన దేశం కూడా మినహాయింపు కాదు. అందులో భాగంగానే బుర్కినా ఫాసోకు వ్యతిరేకంగా ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ (ECOWAS) ను దింపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఆ కూటమి బుర్కినా ఫాసో మీద ఆర్థిక ఆంక్షలను ప్రయోగిస్తానని బెదిరించింది. సామ్రాజ్యవాదుల తొత్తుగా ఉండే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి ప్రస్తుత బుర్కినా ఫాసో ప్రభుత్వం ఏర్పడింది. కాని ఇబ్రహీం ట్రావోరె ప్రభుత్వానికి గట్టి ప్రజా మద్దతు ఉంది. ప్రభుత్వానికి మద్దతుగా భారీ సంఖ్యలో ప్రజలు వీధుల్లో ప్రదర్శనలు చేశారు. ఇకోవాస్ నుండి విడగొట్టుకుని EAS ఏర్పడింది. గతంలో సంకారా మీద కుట్రకు పాల్పడిన మూకలు పొరుగునే ఉన్న ఐవరీ కోస్ట్ అనే దేశానికి పారిపోయి అక్కడ తల దాచుకుంటున్నాయి. ఫ్రాన్స్ తరపున బుర్కినా ఫాసోలో కుట్రలు చేయడానికి స్థావరంగా ఐవరీ కోస్ట్ ఉపయోగపడుతోంది. ఇప్పుడు విఫలమైన ఏప్రిల్ కుట్రలో పాల్గొన్న మూకలు కూడా ఐవరీ కోస్ట్లోనే తల దాచుకున్నాయి. ఇన్ని కష్టాల నడుమ వలసవాదానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి యావత్తు పశ్చిమ ఆఫ్రికాలోని ప్రజానీకమూ పూర్తి మద్దతును అత్యుత్సాహంగా అందిస్తున్నారు. బుర్కినా ఫాసోకు దూరంగా ఉండమని సామ్రాజ్యవాదుల్ని డిమాండ్ చేస్తూ మొత్తం పశ్చిమ ఆఫ్రికా అంతటా ప్రజానీకం రోడ్లపైకి వచ్చి భారీ ర్యాలీలు చేశారు. వారు ఇబ్రహీం ట్రావోరె ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించారు. గతంలో పాట్రిస్ లుముంబా, ఎమిల్కర్ చాబ్రాల్, ఎడ్వర్డ్లో మాండేన్, థామస్ సంకారా వంటి నేతలు ఏ లక్ష్యం కోసమైతే తమ ప్రాణాలర్పించారో, క్వామే ఎనుమా, జూలియస్ నైరెరి వంటి నేతలు జీవితాంతమూ ఏ లక్ష్యం కోసం పోరాడారో ఆ లక్ష్యం నేడు ఆఫ్రికన్ ప్రజల నడుమ మార్మోగుతోంది. ప్రస్తుతం మనం ఆఫ్రికా విముక్తి కోసం జరుగుతున్న పోరాటంలో ఒక నూతన అధ్యాయాన్ని చూస్తున్నాం. రాబోయే రోజుల్లో సామ్రాజ్యవాదం మరింత క్రూరంగా ఈ పోరాటాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేయడం తథ్యం. పాత ఫ్రెంచి సామ్రాజ్యవాదుల ప్రయోజనాలకు తోడు, తాజాగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడెక్కడున్న ముడి ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి తహతహలాడడం ఆఫ్రికాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే కాంగోలోని ప్రభుత్వం చేతులు కలపడంతో ట్రంప్ ప్రభుత్వం ఆ దేశంలోని ఖనిజ సంపదను తన పెత్తనంలోకి తెచ్చుకునేందుకు పథకాన్ని సిద్ధం చేసింది. ప్రపంచంలోని ఖనిజ సంపదను, ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీలో కొత్తగా ఆవిష్కరించబడుతున్న టెక్నాలజీ వినియోగించి ఖనిజ సంపదను తన అధీనంలోకి తెచ్చుకోవాలని ట్రంప్ చాలా తొందరపడుతున్నాడు. అందుకే ఉక్రెయిన్ విషయంలో తొందరగా ఒప్పందం కుదుర్చుకోవాలని, గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసుకోవాలని, కెనడాను అమెరికా యొక్క 51వ రాష్ట్రంగా చేసుకోవాలని తాపత్రయపడుతున్నాడు. చివరికి సముద్రం అడుగున ఉన్న భూభాగాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. రష్యా, ఉక్రెయిన్ల నడుమ శాంతి ఒప్పందం కుదర్చడానికి ఒక నిజాయితీ కలిగిన మధ్యవర్తి పాత్ర పోషిస్తానంటూ ప్రకటించడం వెనుక ఆ రెండు దేశాలలోనూ ఉన్న అపార ఖనిజ నిక్షేపాలను చేజిక్కించుకోవాలనే కాంక్ష ఉంది. ఏదేమైనా రానున్న రోజుల్లో ఒకవైపు సామ్రాజ్యవాదం, మరోవైపు ఆఫ్రికాలో వలస పీడన నుండి విముక్తి కోసం పోరాడుతున్న శక్తులు తీవ్రంగా ఘర్షించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ ఘర్షణలకు ఆఫ్రికా ఖండం వేదిక కానున్నది. ఒకవైపు ఆ ఖండపు అపార ఖనిజ నిక్షేపాలను కొల్లగొట్టాలనే సామ్రాజ్యవాదులు, రెండోవైపు తమ ఖండంలోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోడానికి ఆ వనరులను ఉపయోగించాలనుకునే స్థానిక శక్తులు మోహరించి ఉన్నాయి. తదుపరి అంశం: సామ్రాజ్యవాదం దారి ఎటువైపు? ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం స్వేచ్ఛగా భావాలను వ్యక్తం చేస్తున్నవారిని అణగదొక్కుతున్న తీరు చూస్తుంటే 1950 దశకంలో సెనేటర్ జోసెఫ్ మెకార్థీ నాయకత్వంలో ప్రజాస్వామ్యవాదులపై సాగిన వికృతమైన వేట గుర్తుకొస్తోంది. ఆ వేటలో ఒక తరానికి చెందిన మేధావులపై,
కళాకారులపై కమ్యూనిస్టులన్న ముద్రవేసి వారిని బలిపశువుల్ని చేశారు. అంతేకాదు, దాని ప్రభావం అమెరికా దేశపు సృజనాత్మక జీవితాన్ని దశాబ్దాలపాటు దెబ్బతీసింది. డేనియల్ హమ్మెట్, డాల్టన్ ట్రంబో, బెర్టోల్డ్ బ్రెక్ట్, చార్లీ చాప్లిన్ వంటి ప్రముఖ కళాకారులు, రచయితలు, లారెన్స్ క్లీన్, రిచర్డ్ గుడ్విన్, ఇహెచ్ నార్మన్, డేనియల్ థార్నర్, మోసెస్ ఫిన్లే, ఓవెన్ లాప్టిమోర్ వంటి విద్యావేత్తలనే గాక, అణుబాంబును తయారు చేయడం కోసం అమెరికా తలపెట్టిన మన్హాటన్ ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన రాబర్ట్ ఒపెన్హీమర్, జేమ్ కీన్స్తో కలిసి బ్రెట్టన్వుడ్ సంస్థలను స్థాపించడంలో ముఖ్య పాత్ర పోషించిన హారీ డెక్స్టర్ వైట్ వంటి వారిని సైతం మెకార్థీయిజం బలి తీసుకుంది. అమెరికాలో కమ్యూనిజం వ్యాప్తి కోసం సాగిన ప్రయత్నాలపై శోధించడానికి ఏర్పాటు చేసిన పలు కమిటీల ముందు వీరంతా హాజరై తమ సంజాయిషీలను ఇచ్చుకోవలసిన స్థితి ఏర్పడింది. ఈ విధంగా నిరాధారమైన అనుమానాల ప్రాతిపదికన సాగిన వేధింపుల, అణచివేతల పర్యవసానంగా అమెరికా చాలా భారీగా కోల్పోయింది. మెకార్థీయిజం కారణంగా తూర్పు, ఆగ్నేయ ఆసియా దేశాల మీద విశేష పరిజ్ఞానం ఉన్న మేధావులను అమెరికా కోల్పోయింది కనుకనే ఆ దేశం వియత్నాం యుద్ధంలో ఇరుక్కుని చేదు అనుభవాలను చవి చూడవలసి వచ్చిందని కొందరు విమర్శకులు భావించారు. ఆ మేధావులనే గనుక కాపాడుకుని ఉన్నట్లయితే అమెరికా వియత్నాం ఊబిలో కూరుకుపోయి ఉండేది కాదని వారు అభిప్రాయపడ్డారు. అప్పటి మెకార్థీయిజంతో పోల్చి ప్రస్తుతం ట్రంప్ చేపడుతున్న వేధింపు చర్యలు అదేమాదిరిగా ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ బ్రూస్ హిగ్గిన్స్ ఈ అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తున్నారు. కేవలం కొద్దిపాటి కేసుల్లో అరెస్టులు, స్వదేశాలకు తిప్పి పంపడాలు వంటివి జరిగినంత మాత్రాన ఏకంగా మెకార్థీయిజం తిరిగి వచ్చేసిందని భావించడం అతిగా చూడడమే అని మొదట అనిపించవచ్చు. పైగా ఇప్పటివరకు ట్రంప్ ప్రభుత్వం తన దాడులకు లక్ష్యాలుగా అమెరికా పౌరులు కానివారిని మాత్రమే ఎంచుకుంది. కానీ మెకార్థీయిజం అమలు జరిగిన కాలంలో విదేశీయులే కాకుండా అమెరికన్ పౌరులు కూడా దాని దాడులకు గురయ్యారు. అయితే ఇలా సర్దిచెప్పుకున్నంత మాత్రాన అంతా బాగానే ఉందనుకోలేం. ప్రస్తుతానికి మహమ్మద్ ఖలీల్ కేసు ఒక్కటిగానే కనిపించవచ్చు. కానీ అటువంటి కేసులు వేలాదిగా తలెత్తే పరిస్థితి ఉంది. మహమ్మద్ ఖలీల్ ఒక అమెరికన్ విద్యార్థి. అతడికి గ్రీన్ కార్డు ఉంది. అమెరికన్ పౌరురాలిని అతడు వివాహం చేసుకున్నాడు. ఆమె 8వ నెల గర్భంతో ఉంది. కానీ ఖలీల్ని అరెస్టు చేశారు. అతడిని స్వదేశానికి తిప్పి పంపేయబోతున్నారు. గాజా భూభాగం మీద సాగిన జాతి హననాన్ని ఖండిస్తూ కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన ప్రదర్శనకు నాయకత్వం వహించడమే ఖలీల్ చేసిన నేరం అని ఆరోపిస్తున్నారు. ఇలా మొదట గ్రీన్ కార్డులు ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని తిప్పి పంపేయడం పూర్తయిన తర్వాత నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న అమెరికన్ పౌరుల వంతు వస్తుంది. విదేశీ ఉగ్రవాదాన్ని సమర్థించినందుకు వారిని శిక్షిస్తారు. స్వేచ్ఛగా తమ భావాలను, నిరసనలను వ్యక్తం చేసినందుకు కొందరిపై వేధింపులకు, అణచివేతలకు పూనుకోవడం ఒకసారి మొదలయ్యాక ఆ అణచివేతలు ఏదో ఒక్క సెక్షన్ ప్రజానీకానికే పరిమితం అవుతాయని అనుకుని స్థిమితపడలేం. అందుచేత అమెరికాలో మెకార్థీయిజం తరహాలో అణచివేతలు, వేధింపులు మొదలయ్యాయని మనం భావించడంలో తప్పు లేదు. వాస్తవానికి ప్రస్తుతం సాగుతున్న అనుమానితుల వేట ఆనాడు సెనేటర్ జోసెఫ్ మెక్కార్థీ సాగించిన దాని కన్నా ఎక్కువ దుర్మార్గంగా ఉంది. ఇప్పుడు ఖలీల్ కేసులో అమెరికన్ ప్రభుత్వం 1952లో చేసిన ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ లోని క్లాజులను ఉపయోగించడానికి తయారైంది. అమెరికాలో నివసించే ఏ విదేశీయుడైనా చేపట్టే కార్యకలాపాల వలన అమెరికా విదేశాంగ విధానం మీద ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని అమెరికా హోంశాఖ కార్యదర్శి భావిస్తే అటువంటి వ్యక్తిని వెంటనే అమెరికా నుండి వెనక్కి పంపేయవచ్చు అని ఆ చట్టంలో ఉంది. దాని ప్రకారం ఏ విదేశీయుడైనా, అతడికి లేదా ఆమెకు వీసా ఉన్నా, గ్రీన్ కార్డు ఉన్నా సరే అమెరికన్ ప్రభుత్వం అనుసరించే విదేశాంగ విధానాన్ని విమర్శించడానికి వీలు లేదు. ప్రస్తుతం ఖలీల్ కేసులో అతడు హమాస్ అనే ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నట్టు ఆరోపిస్తున్నారు. అలా ఆరోపించడానికి వాళ్ల వద్ద ఏ ఆధారాలూ లేవు. దానితోబాటు ఖలీల్ యూదు వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా యూదు వ్యతిరేకత వ్యక్తం అయితే దానిపై అమెరికా పోరాడేందుకు కంకణం కట్టుకుంది. ఇప్పుడు ఇజ్రాయిల్ గాజాలో సాగిస్తున్న దారుణ మారణ కాండను గనుక విమర్శిస్తే అది యూదు వ్యతిరేకత గా పరిగణించడం జరుగుతుంది.
దానివల్ల అమెరికా విదేశాంగ విధానానికి ఇబ్బంది కలుగుతుంది. అందుకే ఖలీల్ను వెనక్కి పంపేయాలని నిర్ణయించారు. ఖలీల్ మాదిరిగా ఎవరైనా అమెరికన్ పౌరుడు గనుక వ్యవహరిస్తే, ఇజ్రాయిల్ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొంటే, వాళ్లు కూడా అమెరికా విదేశాంగ విధానానికి భంగకరంగా నడుచుకున్నట్టే అవుతుంది. అమెరికా విదేశాంగ విధానం అంటే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా అమెరికా సాగించే సామ్రాజ్యవాద పెత్తనం అని మనం గ్రహించాలి. అప్పుడు అతడిని, అమెరికన్ పౌరుడు అయినప్పటికీ, నిర్బంధంలోకి తీసుకుంటారు. అంటే, ఇప్పుడు కొనసాగుతున్న అనుమానితుల వేట ఆనాడు జోసెఫ్ మెకార్డీ సాగించిన వేట కన్నా చాలా విస్తృతంగా సాగుతోంది. ఈ వేట కేవలం కమ్యూనిస్టులకు మాత్రమే పరిమితం అయినది కాదు. అమెరికా విదేశాంగ విధానాన్ని విమర్శించడానికి సాహసించినవారు ఎవరైనా వారందరినీ వేటాడుతుంది. పశ్చిమాసియా ప్రాంతంలో ఇజ్రాయిల్ వలసదారులు సాగిస్తున్న దురాక్రమణ విధానాన్ని ప్రశ్నించేవారందరినీ లక్ష్యంగా చేసుకుంటుంది. మెకార్థియిజం ప్రచ్ఛన్న యుద్ధం, కోల్డ్ వార్ కాలంలో ముందుకొచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం సోవియట్ యూనియన్ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. సోషలిస్టు భావాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. ఆ యుద్ధంలో సోవియట్ యూనియన్ చాలా నష్టపోయింది. తన దేశాన్ని మళ్లీ పునర్నిర్మించుకోవాలన్నదే ప్రధాన లక్ష్యంగా అది పరిగణించింది. కానీ సోవియట్ యూనియన్ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా చేసుకున్న అమెరికన్ సామ్రాజ్యవాదం తీవ్రస్థాయిలో దుష్ప్రచారానికి పూనుకుంది. సోవియట్ యూనియన్కు విస్తరణ కాంక్ష ఉందని, ఆ విస్తరణను అడ్డుకోవడమే తన లక్ష్యం అని ప్రచారం చేసింది. అంటే మెకార్డీయిజం అనేది ఒకానొక ప్రత్యేక పరిస్థితిలో సామ్రాజ్యవాదం అనుసరించిన వ్యూహంలో భాగంగా ముందుకొచ్చింది. కాని ఇప్పుడు అమెరికా ఆధిపత్యాన్ని కాని, సామ్రాజ్యవాదాన్ని కాని ప్రత్యేకంగా ఏ దేశమూ, ఏ శక్తి సవాలు చేయడం లేదు. అమెరికాయే ప్రపంచంలో పలు దేశాల ప్రభుత్వాల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేందుకు దూకుడుగా వ్యవహరిస్తోంది. అనేక దేశాలు నయా, ఉదారవాద విధానాల పర్యవసానంగా తలెత్తిన సంక్షోభంలో చిక్కుకున్నాయి. వాటికి ఆ సంక్షోభం నుంచి బయటపడే దారి తోచడం లేదు. వారిపై మోపబడ్డ ఆర్థిక దిగ్బంధనాల నుండి విమోచన కోరుకుంటున్నారు. ఈ పరిస్థితికి సామ్రాజ్యవాద దోపిడీయే కారణం. అయితే, ఆ దేశాలను సంక్షోభం నుండి బయటకు తేగల మార్గం ఏదీ సామ్రాజ్యవాదం దగ్గర లేదు. నయా, ఉదారవాద విధానాల దివాళాకోరుతనానికి ఇది నిదర్శనం. దీనిని కప్పిపుచ్చుకోడానికి అమెరికా తన విమర్శకులందరి నోళ్లు మూయించడానికి తంటాలు పడుతోంది. ట్రంప్ ప్రభుత్వం మెకార్డీయిజం కన్నా ఘోరంగా ఉండే విధానాలను చేపడుతోంది. ఇందుకు ఒక నిదర్శనం ట్రంప్ ప్రభుత్వం అక్కడి యూనివర్సిటీల మీద సాగిస్తున్న పెత్తనం. పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా, యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి మీద దాడికి పూనుకుంది. తమ ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోకపోతే కొలంబియా విశ్వవిద్యాలయానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన $450 మిలియన్ల నిధులను నిలిపివేస్తామని బెదిరించింది. ఆ ఒత్తిడికి కొలంబియన్ యూనివర్సిటీ ఎట్టకేలకు తలొగ్గింది. ఈ విధంగా యూనివర్సిటీల అకాడెమిక్ కార్యకలాపాలను, వాతావరణాన్ని కేంద్ర ప్రభుత్వ వైఖరికి అనుకూలంగా తప్పనిసరిగా ఉండేలా చేయడం వలన అవన్నీ ప్రభుత్వ సంస్థలుగా మాత్రమే వ్యవహరించేలా దిగజారుతాయి. అక్కడ సృజనాత్మకతకు, విమర్శనాత్మక చర్చలకు ఇక తావు ఉండదు. ట్రంప్ విధానాలు ఈ కోణం నుండి చూసినప్పుడు మెకార్థియిజం కన్నా మరో అడుగు ముందుకెళ్లాయి. ఇప్పుడు మనం చూస్తున్నది స్వేచ్ఛా భావనల మీద నయా, ఉదారవాదం సాగిస్తున్న దాడిని. ఈ దాడి 1950ల నాటి మెకార్థియిజం కన్నా విస్తృతమైనది. నయా, ఫాసిస్టు శక్తుల పాలనలో లేని తక్కిన సామ్రాజ్యవాద దేశాలలో సైతం మనం భావ ప్రకటన మీద, విమర్శ మీద దాడులను చూస్తున్నాం. యూరప్లో ఇప్పుడు రష్యా విస్తరణవాదం గురించి బాజాలు మోగించేస్తున్నారు. వాస్తవానికి విస్తరణకు పూనుకున్నది నాటో దేశాలు. రష్యా సరిహద్దుల మీద మోహరించినవి నాటో సైన్యాలు. లిథువేనియా సరిహద్దుల్లో మోహరించినవి జర్మన్ సైన్యాలు. కానీ రష్యా దురాక్రమణకు పూనుకుంటోందని ప్రచారం చేస్తున్నారు. ఇంకోపక్క ఈ యూరోపియన్ సామ్రాజ్యవాద దేశాలన్నీ గాజా మీద ఇజ్రాయిల్ సాగిస్తున్న దుర్మార్గాలను పూర్తి స్థాయిలో బలపరుస్తున్నాయి. ఇజ్రాయిల్ను విమర్శించేందుకు ఎవరైనా ముందుకొస్తే వారిని యూదు వ్యతిరేకులు అని ముద్ర వేసి అంచివేస్తున్నాయి. జర్మనీలో అధికారికంగానే గాజాలో జరుగుతున్న మారణకాండ గురించిన చర్చ ఏ సమావేశాల్లోనూ జరపరాదని నిషేధించారు. ఈ నయా, ఉదారవాద సామ్రాజ్యవాద ప్రభుత్వాలన్నీ రాను రాను మరింత నియంతృత్వ రూపాన్ని సంతరించుకుంటున్నాయి.
నయా ఫాసిస్టుల పాలనలో ఉన్న దేశాలలో భావప్రకటన స్వేచ్ఛపై దాడి తీవ్ర స్థాయిలో జరుగుతోంది. అదే సమయంలో ఉదారవాదులని చెప్పుకునే బూర్జువా ప్రభుత్వాలు ఉన్న చోట కూడా పరిస్థితి భిన్నంగా లేదు. ఆ ప్రభుత్వాలు తమ సైనిక వ్యయాన్ని పెంచుకుపోతున్నాయి. తన ప్రభుత్వం సైనిక వ్యయాన్ని పెంచుకోడానికి వీలుగా బడ్జెట్లో ద్రవ్యలోటుపై ఉన్న పరిమితిని ఎత్తివేస్తూ జర్మనీ ఇటీవల చట్టం చేసింది. ఫ్రాన్స్, బ్రిటన్ కూడా తమ సైనిక వ్యయాలను పెంచుకుపోతున్నారు. ఈ విధంగా ప్రపంచాన్ని అణచివేయడానికి సైనిక వ్యయాన్ని పెంచుకుపోయే ధోరణి సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో వ్యక్తం కావడం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో ఎన్నడూ లేదు. ఇది ప్రపంచ ప్రజలందరికీ పెనుముప్పుగా పరిణమించగలదు. తదుపరి అంశం ఆర్థిక సంక్షోభం నుండి కోలుకోడానికి సామ్రాజ్యవాదుల పన్నాగం. డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం రాజకీయ వ్యాఖ్యాతలను గందగోళానికి గురిచేస్తోంది. ఉక్రెయిన్ విషయంలో వెంటనే శాంతి నెలకొనాలన్న వైఖరిని తీసుకున్న ట్రంప్ మరోవైపు గాజాలో ఏకంగా ఒక జాతి మొత్తాన్నే తుడిచిపెట్టే వైఖరిని ప్రకటించాడు. ఇలా పరస్పరం విరుద్ధంగా పైకి కనిపిస్తున్న ఈ విధానాలను చూసేవారు ట్రంప్ ప్రభావం ఈ ప్రపంచ వ్యవహారాల మీద సానుకూలంగా ఉండబోతుందా లేక ప్రతికూలంగానా అని అయోమయంలో పడతారు. ఈ అయోమయానికి కారణం ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు కావు, సామ్రాజ్యవాదం స్వభావాన్ని అర్థం చేసుకోలేకపోవడంలోనే ఉంది. ఉక్రెయిన్లో యుద్ధాన్ని మరింత ఉధృత స్థాయికి, అవసరమైతే అణుయుద్ధానికి సైతం తీసుకుపోవడమా లేక క్రమంగా సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని కోల్పోవడమా అన్న స్థితికి సామ్రాజ్యవాదం చేరుకుంది. అమెరికా ఎటూ దారి లేని ఒక మూలకు ఇరుక్కుపోయింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆ ఇరకాటం నుండి సామ్రాజ్యవాదాన్ని తప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడు శాంతిని కోరుతున్నాడా లేక యుద్ధాన్నా అన్న ప్రశ్న కానీ, యూరోపియన్ దేశాల ప్రయోజనాలు అతగాడి దృష్టిలో ఉన్నాయా లేవా అన్న ప్రశ్న కానీ ఇక్కడ ప్రధానం కాదు. సామ్రాజ్యవాదాన్ని ప్రస్తుత ఇరకాటం నుండి బయటకు తీసుకురావడానికి ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహం ఉపయోగపడుతుందా లేదా అన్నదే ప్రధాన ప్రశ్న. ఒక చేత్తో బెల్లం ముక్క, ఇంకో చేత్తో బెత్తం పట్టుకున్న వైఖరిని ఇప్పుడు ట్రంప్ చేపట్టాడు. పశ్చిమ దేశాలకు రష్యా లొంగివస్తుందని ఆశించి ఉక్రెయిన్ యుద్ధాన్ని సామ్రాజ్యవాదం రెచ్చగొట్టింది. కాని అది నెరవేరేది కాదని ఇప్పుడు వాళ్లకి స్పష్టం అయింది. ఈ యుద్ధంతో రూబుల్ను పనికిరాని గులకరాయిగా చేసిపారేస్తామని అనుకున్నది కాస్తా గల్లంతై ఉక్రెయిన్ భూభాగమే అంతకంతకు రష్యా అధీనంలోకి పోతోంది. పైగా ఆంక్షలకు ముందు డాలర్తో పోల్చినప్పుడు ఉండిన విలువ కన్నా రూబుల్ ఇప్పుడు మరింత బలంగా పుంజుకుంది. పైగా ఆ ఆంక్షలు ఎదురుతిరిగి ఇప్పుడు అమెరికన్ డాలర్ ఆధిపత్యానికే ఎసరు పెడుతున్నాయి. బ్రిక్స్ దేశాల కజన్ శిఖరాగ్ర సమావేశం డాలర్ రహిత వాణిజ్యాన్ని వాస్తవ రూపం ధరించేట్టు చేయడం ఎలా అన్నది తీవ్రంగానే చర్చించింది. సామ్రాజ్యవాదుల ఆంక్షలు చిన్న చిన్న దేశాల మీద, అది కూడా కొద్ది దేశాల మీద పనిచేయవచ్చు. కానీ రష్యా వంటి ఒక పెద్ద దేశం మీద, అందునా చాలా వనరులను కలిగి ఉన్న దేశం మీద, దానితోబాటు అనేక దేశాల మీద ఏకకాలంలో ఆంక్షలను అమలు చేయడానికి పూనుకున్నప్పుడు అవి పనిచేయడం లేదు. పైగా సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని ఎదిరించేందుకు ఒక కూటమిగా పలు దేశాలు ఏర్పడడానికి ఆ ఆంక్షలు పురికొల్పాయి. సామ్రాజ్యవాదానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక వాణిజ్య ఏర్పాటు రూపొందే పరిస్థితి వచ్చింది. ట్రంప్ అధికారం చేపట్టేనాటికి ఇదీ పరిస్థితి. ట్రంప్ బెత్తాన్ని ఏ విధంగా చూపించి బెదిరిస్తున్నది మనకు తెలుస్తూనే ఉంది. డాలర్ రహిత వ్యాపారం కోసం ప్రయత్నించే దేశాలన్నింటిపైనా భారీ సుంకాలను విధిస్తానని ట్రంప్ బెదిరిస్తున్నాడు. ఇది పెట్టుబడిదారీ నియమాలను సైతం అడ్డగోలుగా కాలదన్నడమే. పెట్టుబడిదారీ వ్యాపార నియమాల ప్రకారం ఏ దేశమైనా మరో దేశంతో వాణిజ్య ఒప్పందానికి సిద్ధపడినప్పుడు పరస్పరము అంగీకరించిన పక్షంలో ఏ కరెన్సీనైనా మారకానికి ఉపయోగించవచ్చు. అదే విధంగా తన దగ్గర విదేశీ కరెన్సీని దేన్నైనా నిల్వ ఉంచుకోవచ్చు. పెట్టుబడిదారీ వాణిజ్యంలో ఉన్న ఈ స్వేచ్ఛను నిరాకరించి అధిక సుంకాలను విధించడం అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను తనకు తోచినట్టు మెలితిప్పి మెడలు వంచేందుకు ప్రయత్నించడమే అవుతుంది. దీనిని ఏ అంతర్జాతీయ వ్యవస్థ అంగీకరించదు. కానీ బహిరంగంగానే తన పొగరును ప్రదర్శించడానికి వెనుకాడని ట్రంప్ వంటి వారికి ఈ విషయంలో ఏమాత్రమూ ఖాతరు లేదు. ఉక్రెయిన్ యుద్ధాన్ని వెంటనే ముగించేందుకు ప్రయత్నించడం ట్రంప్ చూపుతున్న బెల్లం ముక్క, అమెరికాకు, పాశ్చాత్య సామ్రాజ్యవాదానికి ప్రత్యామ్నాయంగా ఒక శక్తివంతమైన కూటమి ఏర్పడకుండా నివారించడం,
రష్యాకు అభ్యంతరం లేని విధంగా యుద్ధ విరమణ షరతులు ఉండేలా చూడడం ద్వారా ఆ ప్రత్యామ్నాయ కూటమికి రష్యాను దూరంగా ఉంచడం ఈ ప్రయత్నం వెనుక ఉన్న ఉద్దేశ్యం. దాని వలన సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని సవాలు చేసే ప్రయత్నాలు బలహీనపడతాయి. ఉక్రెయిన్ యుద్ధం ముగియడం అనేది అందరూ స్వాగతించాల్సిన విషయమే, కాని ఇదేదో శాంతి కాముకత నుంచి వచ్చిన పరిణామం అనో లేక అమెరికా, యూరోపియన్ దేశాల భద్రతా ప్రయోజనాలను సైతం బలిచేసి తన స్వంత ప్రయోజనాలను నెరవేర్చుకోడానికి చూస్తోందనో అనుకుంటే పొరపాటు. ట్రంప్ ఏదో శాంతి స్థాపనాదీక్ష చేపట్టాడనుకోవద్దు. అదే వాస్తవమైతే గాజా గురించి అంత దారుణంగా ప్రకటన చేయడు. నిజానికి పెట్టుబడిదారీ విధానం స్వాభావికంగానే శాంతికి వ్యతిరేకం. మేఘాలు వర్షాన్ని ఏ విధంగా తమతో తీసుకువస్తాయో, పెట్టుబడిదారీ విధానం యుద్ధాన్ని తనతో తీసుకువస్తుంది అని జీన్ జారెస్ అనే ఫ్రెంచి సోషలిస్టు అన్నాడు. ఇప్పుడు ట్రంప్ లక్ష్యం సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని మరింత బలమైన స్థితిలోకి తీసుకుపోవడమే తప్ప శాంతి స్థాపన కాదు. అదే విధంగా యూరోపియన్ దేశాల రక్షణ అన్నది పూర్తిగా ఊహాజనిత సమస్య. రష్యా ఏనాడూ యూరోపియన్ భద్రతకు ముప్పు తలపెట్టలేదు. రష్యన్ సామ్రాజ్యవాదం యూరప్ను ఆక్రమించుకుంటోందంటూ జరిగిన ప్రచారమంతా నాటో కూటమి ఏర్పాటును సమర్థించుకోవడం కోసం ముందుకు తెచ్చినదే. అందుచేత ఇప్పుడు ట్రంప్ చేస్తున్న ఉక్రెయిన్ యుద్ధ విరమణ ప్రతిపాదన వలన యూరోపియన్ భద్రతకు వాటిల్లే ప్రమాదమేమీ లేదు. ఇంతవరకు సామ్రాజ్యవాదం అనుసరించిన వ్యూహం ఒకలా ఉంది. రష్యా మీదకు దూకుడుగా పోయి దానిని లొంగదీయడమే ఆ వ్యూహం. బైడెన్ మొదలు పెట్టిన ఆ వ్యూహం పని చేయకపోగా సామ్రాజ్యవాదాన్నే ఇరుకున పెట్టింది. ఇప్పుడు ట్రంప్ ముందుకు తెస్తున్న ప్రత్యామ్నాయ వ్యూహం ఉక్రెయిన్ యుద్ధాన్ని వెంటనే ముగించి రష్యాను సామ్రాజ్యవాద వ్యతిరేక కూటమి వైపు పోకుండా పక్కకు తప్పించడం. యూరోపియన్ దేశాల పాలకులు ఇంకా పాత వ్యూహానికే కట్టుబడి ఉన్నారు. ట్రంప్ ప్రత్యామ్నాయ వ్యూహంతో వ్యవహరిస్తున్నాడు. ఈ వ్యూహం పట్ల జర్మనీలోని ఏఎఫ్డి అనే నయా నాజీ పార్టీ అచ్చంగా ట్రంప్ మాదిరిగానే స్పందించి ఉక్రెయిన్ యుద్ధాన్ని వెంటనే నిలుపు చేయాలని అంటోంది. అదే సమయంలో పాలస్తీనా విషయంలో పూర్తిగా ఇజ్రాయిల్ను బలపరిచింది. ఈ వ్యూహంతో ఇప్పుడు తిరిగి సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవాలన్నదే ఇప్పుడు అసలు సమస్య. సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని బలపరిచేలా ఇప్పుడున్న చిక్కు పరిస్థితి నుండి దానిని తప్పించడం ఒక్కటే ట్రంప్ లక్ష్యం కాదు. దానితోబాటు సామ్రాజ్యవాద కూటమిపై అమెరికా పెత్తనాన్ని కూడా బలంగా నెలకొల్పాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. అమెరికాను మళ్లీ గొప్పగా చేద్దాం అన్న ట్రంప్ నినాదం పాశ్చాత్య సామ్రాజ్యవాద ఆధిపత్యంలో తిరుగులేని విధంగా ప్రపంచాన్ని మార్చడం, దానితోబాటు ఆ సామ్రాజ్యవాదానికి తిరుగులేని నాయకుడిగా అమెరికాను నిలబెట్టడం అనే లక్ష్యాన్ని కలిగి ఉంది. యూరప్ దేశాలు అమెరికన్ ఇంధన వనరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితిని కల్పించడం, అందుకోసం రష్యా నుండి సహజ వాయువును యూరప్కు సరఫరా చేసే నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ను పేల్చివేయడానికి అమెరికన్ గూఢచర్య సంస్థలను ఉపయోగించడం ఈ లక్ష్య సాధన కోసమే. అయితే ట్రంప్ వ్యూహంలో ఒక ప్రధానమైన వైరుధ్యం ఉంది. నాయకత్వ స్థానాన్ని పొందాలనుకునేవారు అందుకోసం తగిన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కానీ ట్రంప్ ఎటువంటి మూల్యాన్ని చెల్లించకుండానే నాయకత్వాన్ని చెలాయించాలనుకుంటున్నాడు. నాయకత్వ స్థానాన్ని కలిగి ఉండాలనుకునే అమెరికా తక్కిన ప్రధాన పెట్టుబడిదారీ దేశాలతో జరిపే వాణిజ్యంలో ఆ దేశాల ఆకాంక్షలకు అనుగుణంగా దిగుమతులను ఎక్కువగా చేసుకుని సహకరించాలి. తద్వారా సంక్షోభం ముదరకుండా నివారించాలి. దానివలన అమెరికా కొంత వాణిజ్య లోటును అదనంగా భరించాల్సి ఉంటుంది. గతంలో నాయకత్వ స్థానంలో ఉన్న బ్రిటన్ కానీ, ఇటీవలి కాలం వరకు అమెరికా కానీ ఇదే చేస్తూ వచ్చాయి. యూరప్ ఖండంలోని తక్కిన పెట్టుబడిదారీ దేశాలతోనూ, అమెరికా తోనూ నడిపిన వాణిజ్యంలో లోటును బ్రిటన్ భరిస్తూ వచ్చింది. ఆ లోటును తన ఆధీనంలోని వలస దేశాలను కొల్లగొట్టి తెచ్చిన సంపద ద్వారా భర్తీ చేసుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం సామ్రాజ్యవాద శిబిరానికి నాయకత్వ స్థానంలోకి వచ్చిన అమెరికాకు అటువంటి అవకాశం లేదు. వలస విధానం అంతమైంది. అందుచేత తక్కిన సంపన్న పెట్టుబడివారీ దేశాలతో అది నడిపిన వాణిజ్యం అమెరికాను అంతకంతకు ఎక్కువగా రుణాల ఊబిలోకి నెట్టింది. మరింత లోతుల్లోకి దిగజారిపోకుండా ఆపడానికే ట్రంప్, అమెరికాను మళ్లీ గొప్పగా చేద్దాం అన్న నినాదం ఎత్తుకుని తన వాణిజ్య భాగస్వాముల మీద అధికంగా సుంకాలు విధించడానికి పూనుకున్నాడు. ఒకవైపు ద్రవ్యలోటు పెరగకూడదంటూ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి తెస్తున్న ఒత్తిడి ఫలితంగా పెట్టుబడిదారీ ప్రపంచంలో డిమాండ్ పడిపోయింది.
ప్రభుత్వ వ్యయాన్ని పెంచడానికి సంపన్నులపై అధిక పన్నులు వేయకూడదని కూడా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పట్టుబడుతోంది. దీని ఫలితంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఇప్పుడు ట్రంప్ విధించే అధిక సుంకాలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేయకమానవు. దాని భారం అమెరికా మినహా తక్కిన పెట్టుబడిదారీ దేశాలమీద ఎక్కువగా పడుతుంది. రొట్టె రొట్టెలానే ఉండాలి, అదే సమయంలో కడుపు కూడా నిండిపోవాలి అన్న తీరు ఉంది ట్రంప్ వైఖరి. పెట్టుబడిదారీ ప్రపంచం మీద నాయకత్వాన్ని కోరుకుంటూనే తన వాణిజ్య భాగస్వాముల మీదనే అధిక సుంకాలు విధించడం తాత్పర్యం అదే. తన మిత్ర దేశాల మార్కెట్లను తాను లాగేసుకునే ఈ విధానం సామ్రాజ్యవాద ఆధిపత్యానికి నష్టదాయకంగా పరిణమిస్తుంది. ఒక మూలకు ఇరుక్కుపోయిన సామ్రాజ్యవాదాన్ని ట్రంప్ విధానాలు ఇంకో మూలకు నెట్టి ఇరుకున పెడతాయి. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.